హలో బడ్డీస్, నాకైతే ఒక స్కామ్ జరిగింది. అదేంటంటే ఫ్లిప్‌కార్ట్‌లో మా డ్యాడీ నాకొక డ్రెస్ ఆర్డర్ పెట్టారు. అది ₹989 అనమాట. అది నాకు 21 జనవరి డెలివరీ అవ్వాల్సిందని మొత్తం అక్కడ రాసుంది. నేను అది చూసుకోకుండా నాకు ఎక్స్‌ప్రెస్ బీ నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఈ ఆర్డర్ ఈస్ గెట్టింగ్ డెలివర్డ్ అని. అది 19 జనవరి రోజు. సరే కదా! డ్రెస్ ముందే వచ్చేస్తుంది. నా ప్లాన్ ఏంటంటే అది క్యాన్సిల్ చేసేసి ఆ డబ్బులు నా చేతిలో ఉంచుకోవాలని. కాకపోతే మా మమ్మీ, డ్యాడీ ఏమన్నారు, "వద్దు నువ్వు పెట్టుకో ఆ డ్రెస్ కూడా తీసుకో" అన్నారు. సరే అని నేనెళ్ళి మా డ్యాడీ ఎళ్లి దాన్ని పికప్ చేసుకొని వచ్చారనమాట. 989 ఇచ్చేసి వచ్చేసారు. ఇచ్చేసి వచ్చాక ఓపెన్ చేశాక నాకు ఈ కవర్‌లో ఈ క్లాత్ వచ్చింది. నేను పెట్టిన డ్రెస్ అదైతే నాకొచ్చింది ఇదనమాట. మాకు అర్థం కాలేదు. వెంటనే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి కాల్ చేస్తే మాది కాదు, మీరు స్కామ్ అయ్యారు. ఇట్లా మాది 21 జనవరికి వచ్చేది, మీకు 19 జనవరికే రాదు కదా అని చెప్పారు. మాకేం అర్థం కాలేదు. డెలివరీ ఏజెంట్స్‌కి కాల్ చేసి మాకు తెలీదు, మేము కవర్ మీకు తీసుకొచ్చి ఇవ్వడమే మా పని అన్నారు. నెక్స్ట్ రోజు వేరే డెలివరీ ఏజెంట్‌ని అడిగితే మాకు తెలుస్తది, ఇది చూడగానే ఇది ఫేకా రియలా అని తెలుస్తది, కానీ మీకు ఆ అబ్బాయి అలా మోసం చేసినట్టున్నాడు అంటే ఇంకా ఆ అబ్బాయికి ఫోన్ కలవట్లేదు.